ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ముందుగా వీడియో స్టార్టింగ్లోనే అడిగేస్తున్నాను, వ్లాగ్ చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. లైక్ చేసి లైక్స్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకేంటి వ్లాగ్ స్టార్టింగ్లోనే ఇవన్నీ చూపిస్తున్నారు అని అనుకుంటారా? ఇక మార్నింగ్ టిఫిన్ అనమాట. అంటే మార్నింగ్ టిఫిన్ దోశలకి చికెన్ కర్రీ బాగుంటుందని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తెప్పించాను. ఇంట్లో చికెన్ కర్రీ తిన్నట్టుగా ఫిష్ ఏది తినరనమాట. అంటే ఫిష్ కర్రీ తినరు. మా హస్బెండ్ ఏమరా అంటే ఫిష్ తిని చాలా రోజులైంది, అంటే మంత్స్ అయిపోయిందనమాట, కర్రీ చేయని చెప్పేసి ఫిష్ కూడా తెచ్చారనమాట. నాకు ఈ మధ్య ఫిష్ కర్రీ అంటే ఎందుకో అంత ఇష్టం లేదు, తినబుద్ధి కూడా కావటం లేదు, ఫ్రై కూడా తినబుద్ధి కావటం లేదు. ఇక రాను రాను ఫిష్ దూరంగా పెట్టేస్తానేమో. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి దోశ, దాంట్లోకి చికెన్ కర్రీ అనమాట. ఇదే మా టిఫిన్. ఇంకా ఆ రోజు ఇంట్లో అందరూ ఉంటారు. ఇంట్లో అందరూ ఉన్నామంటే ఏదో ఒక స్పెషల్ ఇలా చేసుకుంటాం అనమాట. స్పెషల్ ఏం లేదులేండి, మామూలే నార్మల్గా ఇలా చేసుకుంటాము. అంటే పిల్లలు స్కూల్ ఉన్నారనుకోండి, చికెన్ ఏమి ఉండదు. అంటే వాళ్ళు స్కూల్కి హడావుడిగా వెళ్ళిపోతారు. మా హస్బెండ్ కూడా వచ్చి తినేసి హడావుడిగా వెళ్ళిపోతారు కదా, అప్పుడు మనస్ఫూర్తిగా ఏదైనా స్పెషల్ చేసినా తినలేరు అనమాట. అందుకని ఇలా ఈ స్కూలు డ్యూటీ లేనప్పుడు ఇలా చేసుకుంటాం అనమాట. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఈ ఇంట్లో వెన్న అయితే ఉంది, దాన్ని నెయ్యిగా చేస్తున్నాను. చాలా రోజుల నుంచి వెన్న అలాగే పెట్టేశాను అనమాట. ఇంట్లో పాలు తీసుకుంటాను కదా, పెరుగు చేస్తూ ఉంటాను. కొద్ది కొద్దిగా వచ్చిన వెన్ననే అలా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. దాన్ని ఎన్ని రోజుల నుంచి చేద్దాం అనుకొని అలాగే పెట్టేశాను. ఫైనల్లీ ఈరోజు అయితే దీనికి టైం వచ్చింది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను కొన్ని ఇలా అన్నీ చేసుకునేస్తాను అనమాట. ఇంకా ఇన్స్టెంట్ పొడులు కూడా చేసి పెట్టుకుంటాను. ఇంకా వెన్న అయితే మిక్సీ జార్లో వేసి కొద్దిగా చల్ల వాటర్ వేసి మిక్సీ పట్టించుకునేసాను. వెన్న ఇలా ముద్దలుగా వస్తుంది. దాన్ని కొంతసేపు చల్ల వాటర్లో పెట్టేసి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి వెన్నని కరిగించుకునేయాలి. వెన్న కరిగించేటప్పుడు ఇలా నురగ అయితే వస్తుందన్నమాట. ఈ నురగంతా బాగా తగ్గిపోవాలి. మడ్డంతా కొంచెం అడుక్కి వెళ్ళిపోతుంది అనమాట. మనకు వెన్న రెడీ అయిపోయినట్టు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకు ఇంట్లో హోమ్మేడ్ నెయ్యి అయితే రెడీ అయిపోయినట్టు. ఈ నెయ్యి నేనైతే 2 సార్లు బిర్యానీ అయితే చేసేస్తాను. ఇంకా బిర్యానీకి నెయ్యి చాలా వాడుతూ ఉంటానులేండి. ఎక్కువగా నెయ్యి ఇదే కాకుండా బయట కూడా కొనుక్కుంటూ ఉంటాను. ఇంకా ఒక పక్క నెయ్యి ప్రాసెస్ చేస్తూనే ఇంకో సైడ్ చేపల పులుసు కూడా చేసేసాను నేను. అదే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేశాను అనమాట, మామిడికాయ వేసి. నాకైతే మామిడికాయ చేపల పులుసులో తింటా ఉంటే చాలా బాగుంది. మామిడికాయ నచ్చింది, చేపలు అంతగా తిననులేండి. ఇంకా బయట వీళ్ళు ఏం చేస్తున్నారంటే షటిల్ ఆడుతున్నారు అబ్బా కొడుకులు. ఈ సందులో ఆడడానికి ప్లేస్ ఏం లేదనమాట. కానీ ఇంకా పిల్లలు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి ఆడదాం రా డాడీ అని వాళ్ళ డాడీని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ డాడీ కొంతసేపు అలా ఆడితే మా పిల్లలు కొంచెంసేపు హ్యాపీ అనమాట. ఇంకా నేను వీకెండ్కి కావాల్సిన పొడులు కూడా చేసి పెట్టుకునేస్తున్నాను. అంటే పులిహోర పొడి, తర్వాత మునగాకు పొడి. మునగాకు తెచ్చుకున్నాను అనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు. ఆ మునగాకు పొడి కూడా చేసుకుంటున్నాను. ఇలా వీకెండ్కి కావాల్సిన ఇన్స్టెంట్ పొడులన్నీ ఇలా చేసి పెట్టుకునేస్తాను ఖాళీగా ఉన్నప్పుడు. మళ్ళీ పిల్లలు స్కూల్ వెళ్ళే టైంలో నాకు అస్సలు కుదరదు ఇలా పొడులు చేసుకోవడానికి. అందుకే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అన్నీ చేసి పెట్టుకునేస్తాను. ఇంక ఇవన్నీ వేయించి పెట్టుకునేసాను. ఒక సైడ్ మునగాకు పొడికి, ఇంకొక సైడ్ పులిహోర పొడికి వేయించి పెట్టుకునేసాను. అవన్నీ చల్లారాలి. అవి చల్లారేలోపు మనము మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేద్దాము. మా పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతా అంటే వాళ్ళు అడిగినప్పుడు నేను చేయలేనమాట. ఇంక ఇలా ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ చేసి పెట్టుకునేస్తాను. ఇంకా మ్యాంగో రైస్ కావాల్సినవి 2 మ్యాంగోస్ తీసుకున్నాను. తర్వాత కాజు నానబెట్టుకున్నాను. తర్వాత మిల్క్ తీసుకున్నాను. తర్వాత మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇవే కావాల్సినవి అనమాట నేను వాడుతున్నవి మ్యాంగో ఐస్ క్రీమ్కి. ఇంక ముందుగా అయితే మిల్క్ని స్టవ్ మీద పెట్టి కాంచుకోవాలి. మనకి ఎంత మిల్క్ కావాలో వేసుకొని కాంచుకోవాలి. తర్వాత
ఈ మిల్క్ బాయిల్ అయ్యేలోపు నేను ఈ మ్యాంగోస్కి తోలైతే తీసి పెట్టుకునేస్తున్నాను. బాగా పండిన మామిడికాయలు అయితే తీసుకున్నానబ్బా. ఈ మామిడికాయలు గుజ్జంతా తీసి ఒక బౌల్లో పెట్టుకునేసేయాలి. పాలు బాగా కాగిన తర్వాత మిల్క్ పౌడర్ అయితే వేసుకునేయాలి. మిల్క్ పౌడర్ ఒక 3 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను. మనకు మిల్క్ పౌడర్ వేసుకుంటే పాలు అనేది దగ్గర పడవు, బాగా ఉడికించాలి. ఈ లోపల నేనైతే కాజును మిక్సీ పట్టించుకునేస్తున్నాను. నేనైతే కాజు ఒక్కటే తీసుకున్నాను. మీరు కావాలంటే బాదం కూడా నానబెట్టి తోలు తీసి వేసుకోవచ్చు అనమాట. ఇంకా కాజు మిక్సీ పట్టించుకునేసిన తర్వాత మామిడికాయ గుజ్జు ఉంది కదా, అది కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకునేసేయాలి. ఇంకా పాలు అయితే ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా, ఇంకా దాంట్లో అయితే షుగర్ వేసుకోవాలి. నేను ఇంతకుముందు ఒకసారి కేక్ చేశానులేండి. ఆ కేక్కి నేను షుగర్ పౌడర్ చేసుకున్నాను. అది కొంచెం మిగిలింటే వేసేస్తున్నాను. మీకు ఎంత షుగర్ కావాలో, ఎంత స్వీట్నెస్ కావాలో అంత షుగర్ వేసుకోండి. ఇంకా దీంట్లో అయితే 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అయితే వేస్తున్నాను. 2 స్పూన్సే వేస్తున్నాను, ఎక్కువ వేయటం లేదు. ఎందుకంటే థిక్నెస్ కోసం అనమాట. పాలు కొంచెం దగ్గర పడుతుంది కార్న్ఫ్లవర్ వేస్తేనే. కొంచెం వేడి పాలు కానీ వాటర్ కానీ వేసి బాగా కలుపుకునేసి ఉండలు లేకుండా పాలల్లో అయితే వేసుకునేసేయాలి. వేసి కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలండి. మనకు కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇలా అయితే నేను ఉడికించుకునేసాను. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత దగ్గర పడింది. ఇంక ఇవన్నీ చల్లారాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. ఇంకా నేను ఇవన్నీ వంట రూమ్లో చేసుకుంటూ ఉంటే మా పిల్లలు చదువుకుంటున్నారు. బుద్ధిమంతులు అనుకోవద్దండి, అస్సలు సతాయిస్తూనే ఉంటారు. నేను వంట రూమ్లో వంట చేసుకుంటూ ఉంటే, అంటే ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఎన్నిసార్లు తిరుగుతారో నా దగ్గరికి. ఇంకా నేను కస్తూరి మేతి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి మెంతాకు తెచ్చి బాగా వాష్ చేసి ఇలా ఆరబెట్టుకునేసాను ఫ్యాన్ కింద. అది ఒక 2 డేస్కి 3 డేస్కి బాగా ఎండిపోతుంది నీడపాటునే. ఎండ కూడా ఏం అంత బయట రావటం లేదు కాబట్టి ఇంట్లోనే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మ్యాంగో అయితే మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, దాంట్లో ఇంకా పాలల్లో మనము కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయింది. ఇంక ఒకసారి మ్యాంగోలో వేసేసి బాగా మిక్సీ పట్టించేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పెడితే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇంకా పొడులు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేయాలి. తేమ లేకుండా వేసుకోవాలన్నమాట. ఇంకా అందుకని అవి తర్వాత వేద్దాము అని చెప్పేసి పెట్టేశాను. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళాను, అంటే బయట వెళ్ళున్నాను అనమాట. ఇంకా ఆకుకూరలు అయితే తెచ్చుకున్నాను. ఆకుకూరలు ఈ మధ్య సరిగా తినటం లేదు. ఇంకా రోజు లంచ్లోకి ఏదో ఒక ఆకుకూర ఉండాలని చెప్పేసి 2 రకాల ఆకుకూరలు అయితే తెచ్చుకున్నాను. మొలకూర, తర్వాత పాలకూర అయితే తెచ్చుకున్నాను. 2 కూడా ఒట్టి ఆకులే వేసి ముద్దగా కర్రీ చేసుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాను. ఆకుకూరలు తొందరగా ఒలిచి నీట్గా కవర్లో పెట్టుకునేసాను. ఎందుకంటే పీర్లు వస్తున్నాయన్నమాట, అంటే డ్రమ్స్ సౌండ్ వస్తూ ఉన్నాయి. ఇంకా మా వీధిలోకి కూడా వస్తాయని చెప్పేసి ఫాస్ట్గా ఆ పని చేసి ఇంకా వీధిలోకి అయితే వచ్చేసాము. ఇంకా పీర్లు అయితే వచ్చాయన్నమాట. ఇంకా లాస్ట్ డే ఇక్కడైతే మా వీధిలో ఇంకా కొన్ని చోట్ల అయితే 13, 15 అలా పీర్లని జల్జీలో అయితే కలుపుతారనమాట. మార్నింగ్ కూడా వచ్చాయన్నమాట. ఇంక మార్నింగ్ నేను పాతేలు అయితే తీసుకునేసాను చక్కెర ఇచ్చి. మళ్ళీ ఇప్పుడు నైట్ అయితే వచ్చాయి. పనుకుందాము అనుకున్నాను, అంతలోకి పీర్లు వచ్చాయన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. హై లైక్స్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో మంచి కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.